లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గంజాయి మహమ్మారి రెండు తెలుగు రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. పోలీసులు ఎన్ని రకాల నిఘా పెట్టినా గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఏపీలోని మన్యం ప్రాంతం నుంచే ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోంది. అయితే గంజాయి రవాణాను అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్న పోలీసులు అసలు గంజాయి సాగు ఎవరు చేస్తున్నారనే విషయంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అటవీ ప్రాంతంలో అటవీ భూముల్లో గంజాయి సాగును గుర్తించారు. ఎలా గుర్తించారు, ఎవరు పండిస్తున్నారు, ఇప్పుడు చూద్దాం. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో గంజాయి పెద్ద ఎత్తున సాగు అవుతుందన్న సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్న అక్రమార్కులు పోలీసులకు చిక్కకుండా అనేక జాగ్రత్తలు చేపడుతున్నారు. గంజాయి సాగు కోసం అటవీ భూములను ఎంచుకుంటున్నారు. సరైన దారి లేని ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. గిరిజనులకు మాత్రమే తెలిసిన ప్రాంతాల్లో గంజాయి పంట వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాలు తెలుసుకునేందుకు పోలీసులకు కష్టతరమవుతోంది. అయితే స్వయంగా రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ అధునాతన టెక్నాలజీని ఉపయోగించి గంజాయి సాగు గుట్టురట్టు చేశారు. అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా ద్వారా గంజాయి సాగును గుర్తించారు. జి మాడుగుల మండలం సులభం పంచాయతీ పరిధిలోని డేగలరాయ్ అటవీ ప్రాంతంలో 5 ఎకరాల్లో 1000 గంజాయి మొక్కలు ఉన్నట్టు నిర్ధారించారు. రెవెన్యూ సిబ్బంది సహకారంతో తమ సిబ్బందిని తీసుకెళ్లి గంజాయి పంటలను ధ్వంసం చేశారు. సాగుదారుల వివరాలు సేకరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని గ్రామస్తులను హెచ్చరించారు. ఇకపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అడవుల్లో గుట్టు చప్పుడు కాకుండా పెరుగుతున్న గంజాయి మొక్కలను పూర్తి స్థాయిలో తుదిముట్టిస్తామని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా డ్రోన్ సాయంతో గంజాయి సాగును గుర్తించడం ముందడిగి అంటున్నారు విశ్లేషకులు. చూద్దాం గంజాయి గుప్పును పూర్తి స్థాయిలో ఎప్పుడు వదిలిస్తారో అధికారులు. For more videos like this, subscribe Big TV channel.